అదేనండి, నేను మీ అఖిల్. అవును, ఈ స్టేజ్ మీద ఒక్కడే వచ్చానండి. నేను ఒక్కడే ఈ షో అంతా రేపు వెళ్ళాలని అందరూ నమ్ముతున్నారా? అన్న, ఎవరికైనా పంపించాను అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే మేఘా, అలాంటి ఎనర్జెటిక్ ట్రైనింగ్ అండ్ ఐడియల్ కోసం అక్కడ చేస్తున్నావు మరి నీ ఫీలింగ్ ఏంటి? సరే, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఉగాది సంబరాన్ని ప్రారంభించేద్దాం. ఉగాది పండుగ సంబరానికి విచ్చేసిన తెలుగు సమాజం ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది అంటే నక్షత్రాల మొదలైన రోజు అని అర్థం. తెలుగు సంవత్సరం ఈ రోజు మొదలవుతుంది. ఉగాది అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. తీపిలోని ఆనందం, చేతిలోని దుఃఖం, కారంలోని అసహనం, పులుపులోని ఆశ్చర్యం, ఉప్పులోని ఉత్సాహం, ఒకటిలోని ఒకరు సాహసానికి ప్రతీక. అన్ని రుచులు స్వీకరించినప్పుడే మన జీవితానికి ఒక అర్థం. ఏదేమైనా ముందడుగు వేయమని చెప్పే పండుగే మన ఉగాది. ప్రతి సంవత్సరంగానే ఈ సంవత్సరం కూడా మన అందరం కలిసి ఉగాది జరుపుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది నాకైతే. మన రాష్ట్ర బయట ఉన్న తప్పక మర్చిపోకుండా జరుపుకునే పండుగే మన ఉగాది. అందులో మన పారాదీపులో అస్సలే వేరక. మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన తెలుగు వంటల్ని సాంప్రదాయబద్ధంగా ఒక పాట పాడమని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలు, మీకు డ్యాన్స్ వేయడానికి కూడా మేము ఛాన్స్ ఇస్తాం, ఓకేనా? తర్వాత ఆడుకోండి కదా, ఓకే? ఖచ్చితంగా ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు ఎవరెవరు ఇందాక మాట్లాడుకుంటాం అన్నమాట. మనం పంచాంగ శ్రమం ఎంతమంది చేశారు కదా. యాక్చువల్గా మనం ఉగాది అంటే ఫస్ట్ నాకైతే గుర్తొచ్చేదండి ఆ పచ్చడి లేకుండా అయితే మన వల్ల అవ్వదండి. అందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టేస్ట్ అంటే నచ్చుతుంది. నా వరకు నాకైతే పులుపు బాగా నచ్చుతుందండి. పులుపు లేకపోతే అసలు నా వల్ల కాదు. ఆశ్చర్యంగా నాకు దిగనే నా జీవితంలో దేవుడు బాగా తీశాడు అనమాట. మీకేం నచ్చుతుంది మేడం? మరి మీలో ఎంతమంది పంచాంగ శ్రవణం చేశారో చేతులంతా ఒకసారి చూద్దాం. కనీసం మన పాత రోజుల నుంచి కూడా బాగా వచ్చే అలవాటు ఇదన్నమాట. ఎంతమందిలో ఈ అలవాటు తప్పిందో చూద్దాం. అవసరం పిల్లలు, పెద్దలు అందరూ కూర్చుంటే మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయాలి.
జాబ్ కూడా నేను 2011లో వచ్చాను. 2014లో నా ట్రాన్స్ఫర్ అయింది. దెన్ ఐ హావ్ కమ్ బ్యాక్ ఇన్ 2023 లాస్ట్ ఇయర్ వచ్చాను ఇక్కడ. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ టెన్యూర్ లైక్ రావు గారు, దెన్ శ్రీను అండ్ శ్రీను కుందరు ఆల్సో. I think they are all the veterans of Karate. So and I'm happy to join them. And please enjoy the evening. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అలాగే సిఆర్ రామన్ సార్ కూడా కోరుకుంటున్నాను మన తెలుగు సమాజం సభ్యులతో ఒక రెండు మంచి విషయాలు మాట్లాడారు. గౌరవనీయ నవనీత్ గారికి, మిషన్ నవనీత్ గారికి, ఉపస్థితి గారి గడివారందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. నేను 2020లో దిగ్బై నుంచి ఇక్కడికి వచ్చాను. ప్రస్తుతానికి ఇంకొక 2 ఏళ్లలో నేను రిటైర్ అవుతాను. ఇది రెండోసారి పారాగ్రూప్లో తెలుగు వాళ్ళతో కలిసి ఆనందం పంచుకోవడం అనేది చాలా బాగుంది. ఇలా ప్రతి సంవత్సరం బాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే శ్రీకాంత్ సార్ కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. నేను ఇక్కడికి 2020లో వచ్చాను. అప్పుడు కోవిడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల యాక్చువల్గా చాలా ఏ కార్యక్రమాలు జరగకుండా ఉంటుంది. అప్పుడే నాకు తెలిసింది అంటే ఇక్కడ తెలుగు సమాజం చాలా యాక్టివ్గా ఉంటుంది. యాక్చువల్గా అందరికంటే యాక్టివ్గా ఉండే సమాజం తెలుగు సమాజం అని సంవత్సరంలో పూర్తిగా అన్ని పండుగలు చాలా గొప్పగా ఇక్కడ జరుపుకుంటారు. సో అగైన్ మాట్లాడింది. సో వెంటనే ఐ ప్రిఫర్ టు స్టే హియర్. గొప్ప కృష్ణ సార్ గారు ఇక్కడ ఉన్నారు. నేను నాకు ఐ థింక్ ఇట్స్ నా థర్డ్ ఉగాది పండుగ ఇక్కడ. ఐ థింక్ కొత్తగా చేరిన చాలామంది మీడియా ఆఫీసర్స్ అంతా మా దగ్గరికి వచ్చారు. నేను ఐ సా మోర్ దెన్ 60% పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఇక్కడ తెలుగు సమాజం చాలా గొప్పగా పెరగడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఆంధ్ర ఎక్స్టెన్షన్ లాగానే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ లోపల సార్ అయినప్పుడు ఆయన అదే చెప్పేవారు, ఇది ఆల్మోస్ట్ లైక్ ఆంధ్ర ఎక్స్టెన్షన్ లాగానే ఉంటుందని చెప్పేసి. సో అందరికీ మరొకసారి ఈ బోధన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం. ఎంత చక్కగా పాడారు కదా. ఓకే, ఇప్పుడు మన తెలుగు సమాజంలోనే ఒక యంగ్ టాలెంట్ జోష్నిగా తను మంత్రపుష్పం చెప్తానంట. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అబ్బా, మాయమైపోతున్న మన తెలుగు సంస్కృతిలో ఇలాంటి యంగ్ టాలెంట్ తెలుగులో ఇంత దుఃఖదిపోకుండా చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అసలుకి. తన కోసం మనం అందరం ఒకసారి చప్పట్లు కొట్టేద్దామా? ఓకే, నాకు ఇది ఇందాక దీపాలు వెలిగించినప్పటి నుంచి కూడా మైండ్లో డైలాగ్ తిరుగుతూనే ఉంది.
చెప్పకపోతే మాత్రం అసలు ఆపుకోలేదు. ఆ వెలిగించిన దీపాలను చూస్తుంటే అసలుకి మన జీవితం, మన లైఫ్ కూడా అసలుకి ఈ ఇయర్ అంతా అంతే కాంతివంతంగా ప్రకటిస్తుందని అనుకుంటాను. అసలుకి మన ప్రోగ్రామ్ కూడా అలాగే బాగా జ్యోతిగా వెలిగిపోవాలని అనుకుంటూ ఈ సంవత్సరం మన ఉగాది పండుగని ప్రారంభించేద్దాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోటి ప్రారంభించేద్దామా? జోష్ లేదు ఇక్కడ. ప్రారంభించేద్దామా? చెప్పండి, ప్రారంభించేద్దామా? అందరి ముందుకి విజయలక్ష్మి గారు ఒక కృష్ణుడి సాంగ్ పాడతారన్నారు. ప్లీజ్ విజయలక్ష్మి గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ఎంత బాగా పాడారు మేడం మీరు. ఇప్పుడు వరకు కూడా నాకు ఏదో డౌట్ ఉండేది, మనకి ఏదైనా తేడా అవుతుందేమో అని చెప్పి. మీ యొక్క పాట వల్ల కృష్ణుడు కూడా ప్రసన్న మనకి ఈ షోని అసలు హైయెస్ట్ పీక్కి తీసుకెళ్తారని అనుకుంటున్నాను నేనైతే. చాలా మధురంగా పాడారు. సరే, మరి ముందుకెళ్దామా పర్ఫార్మెన్సెస్ తో? మరి ఎందుకు రేటు? అవును, మనకి ఈరోజు ఈవెంట్లో మోనీ చేసే దగ్గర ఉంటావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరితోని బాగా చురుకైన పిల్లలు పిడుగు లాంటి పర్ఫార్మెన్స్ తో ఈ స్టేజ్ ని ఢీ కొట్టబోతున్నారు. అందరూ రెడీగా ఉన్నారా? వెల్కమ్ చేసేద్దామా? So let's welcome our little soldiers onto the stage.
ఎవరి డబ్బులు కొట్టడా Put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. Hey, aa gajuvaga conductor song vesukondra. సింగిల్ సుట్టదాన్ని శివలిర కన సుట్టదాన్ని సేతి నక్కి పెట్టేదాన్ని ఉంగరాలు పెట్టేదాన్ని నేను తండ్రి కాదు మామో వాళ్ళ సొరపైకి మీద కాదు మామా నేను తండ్రి కాదు మామో వాళ్ళ సొరపైకి మీద కాదు మామా వేసినారు కదా. ఏంటండి మీరు ఎలా చూద్దాం కూర్చోకపోతే ఎలాగా మీరు అంటే ఎంకరేజ్ చేస్తారు ఓ మాది సబ్బలు కొట్టలేదు కొట్టండి గట్టిగాని అఖిల్, వీళ్ళు ఇలా చేశారంటే వీళ్ళ పేరెంట్స్ ఇంకెంత హార్డ్ వర్క్ చేసుకుంటారు. అసలుకి కిడ్స్ అండ్ పేరెంట్స్ యొక్క బాండింగ్ ఆ రిలేషన్ అది వేరే లెవెల్ అబ్బా అసలుకి అలాంటి సూపర్ బాండ్ తో ర్యాంప్ వాక్ చేయడానికి మనందరి ముందుకు వచ్చేస్తున్నారు పేరెంట్స్ అండ్ కిడ్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. we are going Hallelujah.
సావాచా నిన్నే వలచా నిన్నే ప్రేమించా మీ అందరికీ కూడా వీడియో అవుట్పుట్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మనం వీడియోగ్రాఫర్ పెట్టుకున్నాం. సో అందరికీ నా మాట ఏంటంటే అందరికీ వీడియో దొరుకుతాయి. సో ప్లీజ్ బీ పేషెంట్ అండ్ డోంట్ కంప్లైంట్. థ్యాంక్ యూ. ఇద్దరు మించి ఉన్నారు. ఇద్దరి స్టైల్ అసలు అన్మ్యాచబుల్. అవును ఇతనేది అఖిల్. సార్ అఖిల్ కుర్చీ ఏంటి ఓవర్ యాక్షన్ ఏంటి ఏదో తేడాగా ఉంది. సార్ అఖిల్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తారు. పిక్చర్ని ఇప్పుడు ఏం చేసి మంచిదంటే ఎంత గట్టిగా ట్రై చేసి కూర్చుని అయితే మనకు పెట్టలేకపోతాం, కానీ మనం దీని మీద కూర్చుని కనీసం ఈ అందరికన్నా చూద్దాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. తగ్గించుకోండి, మేము ఎలాగో ఉంటాం, మేము అలాగే ఉంటాం. అబ్బా ఇతను ఎలాగో మట్ట పెట్టలేడు కానీ కుర్చీ మట్ట పెట్టడానికి మనందరి ముందుకి స్టేజ్ పైకి మన తెలుగు సమాజం పిల్లలు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్.
ఏం చేశారు అసలు మామూలు లేదు అంతానే. అసలు నేను నమ్మలేకపోతున్నాను వీళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో కానీ. అదే వీళ్ళ ఏజ్లో నేను ఏం చేసేవాడినో తెలుసా? ఏం చేసేవాడిని? అయ్యయ్యో, ఎన్ని కష్టాలు. అవి కష్టాలు అప్పుడు కష్టాలే, ఇప్పుడు కష్టాలే మాకు. అందులో ఒక అమ్మాయి అందరిలో పడే అబ్బాయి కష్టాలు అసలు ఏం చెప్పమంటావు? ఏం కష్టాలు ఉంటాయి? ప్రేమ 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 అంటున్నారు. ఒక తీసి వీడి మొహాన్ని చూడడం ఎవడో మీ కష్టాలు చెప్తానన్నా. మా కష్టాలు నేనేం చెప్పుకుంటాను కానీ మా కష్టాలు చూపించడానికి లాస్ట్గా తన కళాకారానికి పర్ఫార్మెన్స్ స్టేజ్ అనేది రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ లాస్యా టు ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ లాస్యా. कैसी अलग कमाल तेरी अखियां गुलाब की ना चले सका प्यार तेनू छड़ के हो जाए तेरा ही दीदार ते कोई ना सवाल भी पावे सका प्यार ते छड़ के कैसी अलग कमाल तेरी अखियां गुलाब की ना चले सका प्यार तेनू छड़ के हो जाए तेरा ही दीदार कोई मसला बिना में सारा प्यार तो छोड़ के नाम लगा दे बम्मा निकल चुस्ते अम्मा नाम लगा दे बम्मा निकल चुस्ते अम्मा एक तो दे चन्ना अम्मा 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 नाम लगा दे बम्मा కోసం మా బాయ్స్ కష్టాలందరినీ చూపించిన లాస్యా కోసం మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నాను. గట్టిగా వినిపించేలా. ఓకే, తన పర్ఫార్మెన్స్ అసలుకి ఎంత బాగుందంటే దీనమ్మ అసలుకి ఈ వాతావరణం అంతా ఓడి అమ్మ హీట్ ఎక్కించేసింది నిజంగా చెప్పాలంటే. నిజమే, ఏసీ పనిచేయట్లేదు మరి. ఐ థింక్ ఏసీలో నీళ్లు పోయడం మర్చిపోయి ఉంటారు. మీనింగ్లెస్ గా మాట్లాడుతూ అవేమనుకున్నా ఏసీ నిన్న రాత్రి పట్టడం వస్తుంది. ఓకే, ఇప్పటికే మేము చేసిన పర్ఫార్మెన్స్ ద్వారా మేము నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చేయబోతున్నారని చెప్పడానికి ట్రై చేసాం. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందా?
సిగ్నేచర్ స్టెప్. ఇది సిగ్నేచర్ స్టెప్. వచ్చేసరి ఆధార్ ఈ నా పరువు తీయాలి మొత్తాన్ని. సర్లే ఇంకో ఛాన్స్ ఇస్తాను, గెస్ట్ చేయి. కొంప తీసి యానిమల్ మూవీ అంటావా ఏంటి? ఎస్, నువ్వు కరెక్ట్గా గెస్ట్ చేసావు. పోనీ నువ్వు గెస్ట్ చేసావు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ యానిమల్ మూవీ ఉండే. ఈ పర్ఫార్మెన్స్ అంతా అందుకోసమా? ఏ హరే రామ ప్రేమానంద్ జగన్నాథ్ అవ్వనండి. సరే, మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ యానిమల్ ఉండే, కానీ మన లేడీస్ గ్రూప్ ఏంటంటే కుర్చీ మడత పెడితే కానీ అసలు యానిమల్ పర్ఫార్మెన్స్ చెయ్యాలంటారండి. సో వాళ్ళని తొందరగా వెల్కమ్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ అవర్ లేడీస్ గ్రూప్. మరి ఇంకెందుకు లేటు? మీ ఫ్రెండ్స్ నీ కోసం ఎర్రగడ్డలు వెయిట్ చేస్తారు. సరే కానీ మరి ఈవెంట్ అంతా ఎంత సక్సెస్ఫుల్ గా జరుగుతుందంటే దాని వెనక ఇంకెంత కష్టం ఉంటుందో.
నిజమే, ఒకసారి మన ఈవెంట్ ఆర్గనైజింగ్ టీమ్ స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ఆల్ ఆర్గనైజర్స్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వి కైండ్లీ రిక్వెస్ట్ యు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆర్గనైజర్స్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్గనైజర్స్ రావాలి. చప్పట్లు గట్టిగా. మేడం, మీరు మహేష్ గారు సిబ్బంది చూస్తారా లేదా? మనం ఎంత కష్టపడ్డామో అంత బయట చూపించాలి, లేకపోతే ఆగిపోతాం మనం. ఏంటి ఇక్కడ కూడా అందరినీ పేరు పెట్టుకోవాలా? అంటే కొంపం తెచ్చుకోలేదండి, ప్లీజ్ అందరు రావాలి బయటికి. ఆడియన్స్ చప్పట్లు. బ్యాక్గ్రౌండ్ మన ఉగాది ఫంక్షన్ కి. జెంట్స్ ఎవరు రాలేదు, కష్టపడలేదు అనుకుంటున్నారు, రావట్లేదు. బాగా సిగ్గెక్కు కదా మీకు. పరుగు పోతండి, రావాలి. ఆర్గనైజర్స్ జెంట్స్ ఇంకా చూపించాలి, రావాలి. వినోద్, వినోద్, ప్రసాద్, ఆశీష్, అందరూ చందు బ్రో, కిరణ్ అన్న, స్వామి అన్న, అందరూ రావాలి. ఆడియన్స్ ప్లీజ్ గట్టిగా చప్పట్లు. రావాలమ్మా, రావాలి. కూరగాయలు ఎవరు కాదు. ఓ ఫోటో కోసమే రావట్లేదండి. శ్రీరన్న, విశ్వాస్ అన్న, కిరణ్ అన్న, శ్రీను అన్న. ఓకే, థ్యాంక్ యూ. మీరందరూ ఇలా చేయడం వల్లే మనం ఇలా ఎంజాయ్ చేయగలుగుతున్నాం ఈ ఉగాది సంబరాల్లో. వీళ్ళందరికీ చాలా మేజర్ రోల్ అండి. అసలుకి కొంతమంది సెలవులు పెట్టి పని చేశారు. అవును మేఘ్నా, మనం ఇప్పుడు వరకు చాలా పర్ఫార్మెన్సెస్ చూసాం, కానీ నాకు ఎందుకో మళ్ళీ పిల్లల పర్ఫార్మెన్స్ అయితే మళ్ళీ చూడాలనుకున్నాను. ఆ కుర్చీ మొత్తం విన్నప్పటి నుంచి నా మైండ్ పోవట్లేదు అసలు. మరి ఏమనుకున్నాం, అది చేస్తూ ఉంటే ఎంత చూడముచ్చటగా ఉంటుంది కదా. ఆడియన్స్ మీరు ఒప్పుకుంటారా? మీ దగ్గర నుంచి ఏమీ కూడా అసలు ఆన్సర్ రావట్లేదు. మీ దగ్గర నుంచి వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఆన్సర్. ఇంకో మైక్ కింద పట్టుకొని తిరగాలి. ఓకే ఓకే ఓకే, మనం ఎంత చెప్తే అంత మంచిది అనమాట. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఎంత తాగితే అంత బలం. అలాగే ఇది కూడా మనం ఎంత చప్పట్లు కొడితే అంత బాగా చేస్తారు మా వచ్చేవారు మరి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ చిల్డ్రన్స్ గ్రూప్. Bring
ఉంటాయిరా నాగలి గుర్రాల పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా నాగలి గుర్రాల పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేరా సేను శలగల ముచ్చట్లు దారి పురుగు సిట్ల కొమ్మలా రాదుకున్న పూర చప్పట్లు గట్టి మోపులు కాపగట్టులు సమప సుక్కలు నడిచిన ఈ మట్టి గంగా నిజంగా చాలా మంచి పని చేశారు అయితే చాలా బాగా చేశారు చిల్డ్రన్స్ అందుకనే చాలా బెస్ట్ అనమాట ఓకే 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 నాకు అర్థమవుతుంది ఓకే ఏంటంటే ఇప్పుడు మనం వీళ్ళందరి కోసం చప్పట్లు కొట్టడం లేదు మనకి కూర్చొని చప్పట్లు కొట్టండి అయ్యా బాగా చేశారు కదా ఓకే మేఘ్నా ఎక్కడికి వెళ్ళింది సర్లేండి ఓకే ఇప్పుడు వరకు మనం చాలా పర్ఫార్మెన్సెస్ చూసాం అందులో కొన్ని హిట్ మరికొన్ని సూపర్ హిట్ అందులో ఇప్పుడు మన యాంకర్ పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా చూసేద్దాం అనుకుంటున్నారా సరే లెట్స్ వెల్కమ్ మేఘ్నా టు ద స్టేజ్ ఫర్ ద రాకింగ్ పర్ఫార్మెన్స్
చాలా టాలెంటెడ్ నువ్వు. ఓకే ఓకే ఓకే. మరి నీ పర్ఫార్మెన్స్ గురించి సుందరం మాస్టర్ ఏమనుకుంటారో తెలుసుకుందామా? What a seamless performance. అయ్యప్ప స్వామి సాక్షిగా I have not seen my daughters ఎంత పర్ఫార్మెన్స్ చేసినా. నువ్వు ఎలిమినేట్ అవుతావు అనుకుంటున్నావు మరి? Congratulations! ఇది ఎలిమినేషన్ డే ఆఫ్. ఏదైనా సరే మీరు అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఓకే, ఇప్పటి వరకు మనం అయితే చాలా ర్యాంక్ వాక్స్ చూసాము, ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసాము. కానీ ఎక్కడ ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. సో మీకు కూడా మిస్ అవుతుంది అనిపిస్తుందా? ఎస్, మిస్ అవుతుంది. ఒక మంచి పాట ఉంటే బాగుంటుందని నాకు చాలా సేపటి నుంచి అనిపిస్తుంది అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన స్టేజ్ మీద పిలిచేద్దాం లేడీస్ గ్రూప్ని. ఓకే ఓకే ఓకే. అవును నిన్న నీకు పాటలు వచ్చా? పాత పాటలు అంటున్నారు. అవును, పాత పాటలు అంటే గుర్తొచ్చింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్
నిజమే, ఆ రోజుల్లో ఆ సాంగ్స్, ఆ డాన్స్, ఆ సినిమా, ఆ కచేరీ వాడి సాటి లేనే లేదు. సో అలాంటి ఓల్డ్ సాంగ్స్తో మనల్ని అలరించడానికి, ఇంకా ఎంటర్టైన్ చేయించడానికి, మీ చేత చప్పట్లు కొట్టించడానికి వచ్చేస్తున్నారు మన లేడీస్ గ్రూప్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఊవేసుకున్నాం ఎంతట నుంచి, ఓకేనా? ఇరిమించండి ఎంతట నుంచి, ఓకేనా? चमक चाम छुटको चांस करके लो भैया छड़क चाम पटको छूटे तरफ लेके भैया 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 रब सही भैया भैया रे भैया 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 रे तस्मानिया चाम चाम चक चाम तोरा गाई चीनी कंसम चाम चाम चक चाम चमक चाम छुटको चांस करके लो भैया छड़क चाम पटको छूटे तरफ लेके చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా మరి ఉగాది సంబరాల్ని. ఏమోనండి, ఫస్ట్ డే యాంకరింగ్ చేశాను, మీరు అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలియదు. బట్ అందరికీ నచ్చిందని అనుకుంటా, నచ్చకపోయినా, ఎందుకంటే అది ఒక సెల్ఫిష్నెస్ అది. ఓకే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఒక పరదీప్ తెలుగు సమాజం యొక్క ఫ్యామిలీ. పరదీప్ నుంచి ప్రతి సంవత్సరం కూడా లిస్ట్ వస్తుంది మనకి, మన నుంచి విడిపోయి బయటికి వెళ్ళడానికి. చాలా బాధగా ఉంటుంది కదండి. సో ఆ బాధ ఎలా ఉన్నా సరే మన తెలుగు సమాజం నుంచి మనం అయితే ఒక చిన్న కామెంట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మన మనసు శాంతి కాదు. మనకు ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళందరికీ కాಣಿక ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి రమ్మని కోరుకుంటున్నాను. అట్లీస్ట్ నా ఇన్నర్ వాయిస్ ఏంటంటే మరి కాలేజీ ఒక అడుగు కాబట్టి వెళ్ళిపోతున్నందుకు ఆనందంగా అనిపించేవాడు. ఓకే, సునీల్ కుమార్ వర్కాల గారు, శ్యామ్ కుమార్ విద్యనాథ గారు, దుర్గా ప్రసాద్ సార్, మౌనిక కుమారి గారు, శ్రీకాంత్ బండిగ గారు, పెంటకోట శ్రీ రంగనాథ్ గారు, రవికుమార్ భరతం గారు, సనగరి సాయి కుమార్ గారు, పుజారి రాజేష్ గారు, బాపల ప్రదీప్ రాజు గారు, మీరందరూ కూడా ప్లీజ్ స్టేజ్ మీదకి వస్తే మా యొక్క చిన్న కానుకలు మేము ఇవ్వాలని అనుకుంటున్నాం. సార్, మేడం, అందరూ మీ ఫ్యామిలీస్తో రావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకొకసారి నేను నేమ్స్ రిపీట్ చేస్తాను. లైన్ రిపీట్ ఫస్ట్.
సునీల్ కుమార్ వరకల్ల గారు, శ్యామ్ కుమార్ గారు, దుర్గా ప్రసాద్ గారు, మౌలిక కుమారి, శ్రీకాంత్ పండుగ గారు, పెంటికోట శ్రీ రంగనాథ్ గారు, రవికుమార్ భర్తం గారు, సాయి కుమార్ గారు, పూజారి రాజేష్ సార్, బాపల ప్రదీప్ రాజు. సార్ ఎవరైనా సరే ఈ లిస్ట్ నుంచి ఎవరైనా ఉంటే ప్లీజ్ మా సంతృప్తి కోసం వచ్చి గిఫ్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఎవరు రావట్లేదు కాబట్టి ఇక్కడ లేదు వెళ్ళిపోయారని అనుకుంటున్నాను నేనైతే. సో మా యొక్క సంతృప్తి కోసం వీటిని మేము ఎవరికైనా ద్వారా తర్వాత అందజేస్తాం. మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి బాగా ఆనందించాలని నేనైతే అనుకుంటున్నాను. మరి మా తప్పులుంటే అందరూ పెద్ద మనసు చేసుకొని క్షమించండి. మీరందరూ ఈ ఈవెంట్కి వచ్చినందుకు బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో కోసం అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మన తెలుగు సమాజం యొక్క గ్రూప్ ఫోటో అన్నమాట. ఆ తర్వాత డీజే ఉంటుంది. స్టేజ్ పైకి వచ్చి ఎవరు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డాన్స్ వేసుకోవచ్చు. డీజే అంటే తెలిసిందే కదా మీకు. అందరూ ప్లీజ్ ఒక గ్రూప్ ఫోటోకి వేదిక రావాలి. సార్ సార్ రండి మేడం. నవనీత్ సార్, రావు సార్, అందరూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ ఎ గ్రూప్ ఫోటో. नीचे वाले बच्चे आ रहे हैं क्या? हाँ सब आ रहे हैं. ఓకేనా పాప లేకపోతే బాగానే ఉంటుంది.
ఈ